హలో అండి, నమస్తే అందరికీ. ఇంట్లోనే ఈజీగా బీట్రూట్ సోప్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికైతే కావాల్సిన మెటీరియల్ మీషోలో దొరుకుతుంది, మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నేనైతే ముందుగా 500 గ్రామ్స్ సోప్ బేస్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న బాండీని పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి అందులోనే ఒక బేస్ని పెట్టి కట్ చేసి పక్కన పెట్టుకుని సోప్ బేస్ని అదే బౌల్లో బాండీలో పెట్టుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసుకోవాలి. ఒక చిన్న బీట్రూట్ని తీసుకొని శుభ్రంగా కడిగి పీల్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసి జ్యూస్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 500 గ్రామ్స్ సోప్ బేస్కి ఒక 10 ml బీట్రూట్ జ్యూస్ అయితే సరిగ్గా సరిపోతుంది. బయట సోపులు కొని తెచ్చుకొని వాడే కంటే ఇలా ఇంట్లో మన చేత్తోనే తయారు చేసుకుని వాడే సోపులే చాలా బెటర్. వేరే ఏ సోపుల్లో అయినా కలర్ కలుపుతారు, ఇలా మనం ఇంట్లో తయారు చేసుకునే సోప్స్లో అయితే న్యాచురల్గా వెజిటేబుల్స్ నుంచి కానీ ఫ్రూట్స్ నుంచి కానీ వచ్చే కలర్స్ మాత్రమే మనం కలుపుతాం. అయితే న్యాచురల్ కలర్స్ కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. యాంటీబయాటిక్ కోసం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నా. సోప్ బేస్ బాగా మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు, మనం ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ని వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సోప్ మౌల్డ్స్లో అయితే నేను చూపిస్తున్న విధంగా వేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టా. అంతే, సోప్ అయితే రెడీ అయిపోయింది. దీనికి ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు, మన రూమ్ టెంపరేచర్లోనే ఒక అరగంట పాటు వదిలేస్తే సోప్ అయితే చాలా గట్టిగా త్వరగా రెడీ అయిపోతుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే సోప్ అయితే గట్టిపడింది అరగంటలోనే. నాకైతే చాలా బాగా వచ్చింది, చాలా బాగా నచ్చింది కూడా. ఈ సోపు కలర్ కూడా చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ సోపు ఎక్కువ నురగైతే రాదు, నురగ రావాలంటే కొన్ని కెమికల్స్ అయితే యాడ్ చేయాలి, అందుకని నేను యాడ్ చేయలేదు. వాడాను, ఇలాగే బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ మాత్రం చేయండి. నేను ఓ విషయం మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే ఓ సేవింగ్ మిషన్ కొన్నా, అదే ఉషా జాను మల్లూరి డీలక్స్ మిషన్ అయితే తీసుకున్నా. దాని అన్బాక్సింగ్ మాత్రమే కాకుండా అందులో ఉండే స్టిచెస్, దాని ఫీచర్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఓ వీడియో అయితే చేసా. అది పుష్ప ఫ్యాషన్స్ యూట్యూబ్ ఛానల్లో అయితే పోస్ట్ చేసా. ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు కూడా ఒకసారి చూసేయండి. ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంటిన్యూస్గా మా వీడియోస్ చూడాలి అనుకుంటే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.